ప్రియులారా, మరి మేము ఈ కానివాడ గ్రామంలో ఇది 4వసారి రావడం జరుగుతుంది. మరి ఈ మరొకసారి 4వసారి కూడా రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఆత్మీయులుగా వారి జీవితాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వారిని ఇక్కడ అసలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఎవరికి తెలియదు. కనుక ఇక్కడ మేము మళ్ళా రావడం ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా యేసుక్రీస్తు రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఈ అడవి ప్రాంతంలో మరి ఇక్కడ మందిరాలు గట్రా ఏవి లేవు. కానీ వీరిని దేవుని మాటలతో ప్రోత్సహించబడి వారిని అందరినీ రక్షణ మార్గంలోకి నడిపించడానికి. కానీ మీరందరూ కూడా మరి బయట ఉన్నంటి ప్రేక్షకులందరూ కూడా ఈ వారంలో ప్రతి వారు కూడా మీ ప్రార్థనా సహవాసం మాతో చేయి కలపాలి. ఎందుకంటే వస్తుందా, మేము ఇప్పటికి 4 ఆటోలు, ఒక ఆటో ఒక మీటింగ్ పెట్టేటప్పుడు పడిపోవడం జరిగింది. అయినా దేవుని పని విడిచిపెట్టలేదు. అప్పుడు ఆ ఆటో కూడా మేము అలాగా ఇనప మొక్కలకు అమ్మేయడం జరిగింది. మరి అలాగే 2వసారి ఆటో మరి కాల్దారి రాజబాబు, మరి అతను గ్యాస్ ఆటో తీసుకున్నాడు. మరి దేవుని పరిచర్యలోనే ఎక్కువగా ఉపయోగించాడు. కానీ అది కూడా యాక్సిడెంట్ల వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఇది మళ్ళీ 3వ ఆటో తీసుకున్నాము. అది కూడా మా దగ్గర డబ్బులుండి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ భారభరితమైన సేవ ఎందుకు చేస్తున్నామంటే, మరి దేవుని వచ్చి రాక పర్యంతరం వరకు కూడా మరి ఇక్కడ వాక్యం చెప్పబడి బూది గంతముల వరకు రక్షణ సువార్త ప్రకటింపబడాలి, నేను వచ్చి రాకకు అని దేవుని వాక్యము. మరి ఇటువంటి భయంకరమైన కొండలు కూడా మరి దేవుడు ఇవాళ మాతోని ఈ యొక్క రక్షణ సువార్త ప్రకటించుకుంటున్నాడు. కనుక మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క మరి ఈ ఎండవేళలో మరి మా పిల్లలు చాలా భారభరితంగా ఈ కొండ ఎక్కాలంటే ప్రాణం పోయినంత ఆవేశంతో ఎక్కుతున్నారు, యవనస్తులే. కానీ ఈ యొక్క పర్వతం ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. కనుక మరి ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నామంటే, ప్రతి వారు కూడా మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు అందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిసరాల్లో ఉన్నంటి వారు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని మీరందరూ కూడా వారి కొరకు, ఇది కానివాడ గ్రామము పైకెక్కితే కనుక ఆ కానివాడ గ్రామంలో ఉన్నట్టు ప్రతి వారు కూడా రక్షింపబడాలని, మరి అలాగే కొంతమంది తమ్ముళ్ళు ఇక్కడ మరి కాల్దారి రాజబాబు ఇక్కడ పరిచర్య చేయాలని ఇష్టపడుతున్నాడు. కనుక మీరు అందరూ కూడా ప్రార్థనలో ఆ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్. కాపలా ఉంటాడు. ఏమంటాడంట? కాపలా ఉంటాడంట. ఈ కాపలా ఉంటే ఎవరన్నా వస్తారా? ఇప్పుడు ఇంటికి కాపలా ఉన్నామంటే దొంగలు వస్తారా? రారు కదా. ఇప్పుడు ఏసై అంట, ఏసై నమ్ముకున్నాం అనుకో, ఏసై మనకి కాపలా ఉంటాడా? ఏమంటాడా? కాపలా ఉంటాడు. ఆయన మనకి కాపలా ఉంటే ఎవరన్నా మన దగ్గరికి వస్తారా? ఎవరన్నా వస్తారా? రారు. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలి? ఏసై నమ్ముకుంటే మీకు బోల్డన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. నువ్వు బాగా కూర్చోండి. ఓకే, పాట నేర్చుకుందాం, అందరం యాక్చువల్గా నేర్చుకుందామా? ఓకే, ఇప్పుడు కథ చెప్పాడు కదా అన్నయ్య, అతని పేరు ఏం పేరు? దావీదు. ఏం పేరు? దావీదు. ఎలా ఉన్నాడు? చిన్నగా ఉన్నాడు. అలా అంటే చిన్న దావీదు. అందరూ లేచిన పడండి, నాతో పాటు చెప్పండి. ఓకేనా? ఇటు చూడు నాన్న, ఇటు ఓకేనా? చెప్పండి నాతో పాటు. చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున, ఎడారి నది ఒడ్డున 1 2 3 4 5 రాళ్ళు వేరెను, వరుసల్లో పెట్టి గిరా తిప్పి గొలియా తీయడమా. అక్కడ నుంచో పడిపోలే వెంటనే తగిన వెంటనే
ఇదిగో గొలియాతుకి ఇసిరేను. ఇసిరేండి అందరూ ఇచ్చాడు. గొలియాతు పడిపోయాను. మళ్ళీ పాడదామా? బాగుందా? ఓకే, మళ్ళీ పాడదాం. సరే రేపు చూద్దాం. ఓకేనా? చిన్న చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున 1 2 3 4 5 రాళ్ళు వేరెను. వాటిలో పెట్టి గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను. గొలియాతు పడిపోయారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అన్న చెప్పాడు కదా కదా. ఈ పాట ఎవరు పాడేస్తారో ఇప్పుడు పాడలేరు. సరే మళ్ళీ పాడదామా అమ్మ? మళ్ళీ పాడదామా? ఓకేనా? ఎవరైనా ఒకరు రెండు ఎవరు వస్తారు ఇక్కడికి? నాతో పాటు చేస్తారు. ఎవరు చేస్తారు? నువ్వు వస్తావా? ఇక్కడ రారా? నువ్వు రాక. ఓకే, వీడు వచ్చాడు. నాతో పాటు చేయ. ఓకేనా? చూడు. చిన్న చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున 1 2 3 4 5 రాళ్ళు వేరెను. వరుసల్లో పెట్టి గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను. గొలియాతు పడిపోయాడు. వెరీ గుడ్, సూపర్. చెప్పడం. ఓకే, ఎప్పుడెవరు వస్తారు? తర్వాత ఎవరు వస్తారు? వచ్చి వెరీ గుడ్. ఓకే, రోజు చెప్పాలి. ఓకేనా? నేను పాడతాను, నువ్వు చేయాలి డాన్స్. ఓకేనా? చిన్న చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున 1 2 3 4 5 రాళ్ళు వేరెను. వరుసల్లో పెట్టి గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను. గొలియాతు పడిపోయాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు. వంగాలు అందరూ నిలబడకూడదు. అందరూ ఓకేనా? ఎవరు వస్తారు ఇప్పుడు? ఎవరు? ఎర్రబాబు ఎవరు? అదే చూడండి, అందరూ తమ్ముడు చేస్తారు. ఓకే, అన్న చేస్తాడు. ఓకే, నేను పాడతాను, మీరు చేయాలి. ఓకేనా? వంగాలి. ఇంకా దూరంగా ఉండండి. దూరం ఓకే, కొంచెం ముందుకు రండి. ఓకే, నేను చిన్న దావీదు అన్నట్టు వంగాలి. ఓకేనా? చిన్న దావీదు వంగాలి. చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున 1 2 3 4 5 రాళ్ళు వేరెను. వరుసల్లో పెట్టి గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను. గొలియాతు పడిపోయాను. నువ్వు రారా. ఓకే, ఇప్పుడు చేస్తాడు. ఓకేనా? చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున 1 2 3 4 5 రాళ్ళు వేరెను. వరుసల్లో పెట్టి గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను. గొలియాతు పడిపోయాను. ఓకే, నెక్స్ట్ ఎవరు? ఇంకా ఉండండి. అలా కాదు, దూరం ఉండాలి. ఇంక్రీజ్. ఓకే, చూడండి. ఓకే, చిన్న దావీదు వంగాలి. అందరూ వంగితోనే మరి వంగే 4 సార్లు చెప్తున్నా. వంగాలి, అందరూ వంగాలి. ఓకేనా? అందరూ చేయాలి. దూరంగా ఉండండి. ఇంకా అది రైట్. మీరు ముందు రండి. ఇంకా ముందు రండి. ఓకే, ఎప్పుడు చూడండి. ఇటు చూడండి. ఓకే, చిన్న దావీదు ఎడారి నది ఒడ్డున
3 4 5 రాళ్ళు వేరెను వరుసల్లో పెట్టి గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను గొలియాతు పడిపోయాను. ఓ సూపర్. ఎవరు బాగా చేశారు ఇందులో చెప్పండి. ఇప్పుడు అన్నోళ్ళు చూస్తారు ఎవరు బాగా చేశారు చెప్పండి. ఎవరు బాగా చేశారు? అయిపోయిందా? గిరగిర తిప్పి గొలియాతుకి ఇసిరేను గొలియాతు పడిపోయాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు మళ్ళీ మీరు పాడకుండా ఎవరు పాడతారు? ఆయన దేవుడే చేయగలేదు, మేము చేసేది అంటే ఆయన ప్రేమ మాలోకి వచ్చింది కనుక మేము అసలు ఇలాంటి పర్వతాలు ఎక్కాలంటేనే మామూలుగా అయితే మాకు ఇది. కానీ దేవుడు నడిపిస్తాడు, ఇక్కడ వెళ్ళమంటున్నాడు. అందుకని అమ్మా ఎందుకు వచ్చామంటే మేము యేసయ్య గురించి మీకు చెప్పడానికి వచ్చాము. యేసయ్య ఒక ఇంటిలో ఉన్నప్పుడు కపెర్నహూము అన్నమాట, ఆ ఊరి పేరు ఒక కపెర్నహూము. యేసయ్య ఇంట్లో ఉన్నప్పుడు అనేక మంది వచ్చారు చూడడానికి. అనేక మంది వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు తెలుసా? యేసయ్య ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ మరి స్వస్థతలు జరుగుతాయి అనమాట. స్వస్థత అంటే తెలుసు కదా, మరి ఎవరికైనా సృష్టి చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. ఆ రోజు అక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా వచ్చారు చూడడానికి వచ్చినప్పుడు అందులో ఒక పక్షవాయు కలిగినాడు ఉన్నాడు అనమాట. తీసుకొచ్చినప్పుడు వెళ్ళడానికి స్థలం లేదు, పైనుంచి కప్పు ఇప్పి ఆ కప్పులో దింపాడు. ఎందుకంటే యేసయ్య స్వస్థపరుస్తాడని, యేసయ్య శక్తినిస్తాడు. యేసయ్య ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతాయి. అందుకని ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకో. సర్వోన్నతుడా సర్వకృపానిధి నీకు వందనాలు స్తోత్రాలు. నీవే నా తండ్రి సీతమ్మగా అన్ని స్వస్థపరచమని ఆరోగ్యమునివని శక్తిని అడుగుతాను. అయ్యా వారిని ఎందు బాప్తిస్మం పొందారు. గతంలో మేము వారి బాప్తిస్మం స్వార్థమైనటువంటి పేరును వారికి ఈ ఊరు మారినట్లుగా ఈ ఊరిలో ఉన్నటువంటి వారు క్రీస్తులోనికి మార్చబడినట్లుగా తల్లిని సాధనంగా చేసుకుని వాడుకుని అడుగుతున్నాను. వృద్ధాప్యమందు తనకున్నటువంటి ప్రతి బలహీనతను తీసివేసి తన పనులన్నీ తను చేసుకోవడానికి కావలసిన బలమును శక్తిని గ్రహించు. అంధకార చీకటి శక్తిని ఆత్మ శక్తిని ప్రార్థించారు. మావి గారు ఏదన్నా మూసుకో 5,000 6,000 పోద్ది మరి. ఎత్తి వేస్తాను. చెయ్యు జంపు ఎత్తు చెడ్డొద్దు ఎత్తు 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 నాకు ఎత్తు ఎత్తు. ఇప్పుడు నోటితో చెప్తున్నాను, దుడ్డు తీసుకుంటున్నా అంటే దెబ్బలతో చెప్తాను. దానికి కూడా నిన్ను ప్రేమించి ఎత్తు సామ్న ఎత్తు టవర్ ఎత్తు జంప్. చెప్పండి మరి మా ప్రజలను మోసించాలండి. పక్కన రామాలయం ఉంది తెలుసు కదా, రామాలయం పాట ఆడతావా నువ్వు? ఏం పెద్ద మర్చిపోయా నువ్వు?
ఎక్కడ ఏసుప్రభు భాష నేను కూడా మూసుకో తేడా మాట్లాడు నేను కొన్ని సువార్తలు చెప్పాక తమ్ముడు నేను బైబిల్ చదివాను నో అస్సలు బైబిల్ చదివారా మీరు? బైబిల్ చదివారా? అక్కడ బైబిల్ చదివారు అన్నారు, మాకేం చెప్పచ్చు కదా అందులో. మరి మాట వెళ్ళిపోకూడదు. మీరు చదివిన బైబిల్ రెండు మాటలు చెప్పండి. నీ పేరేం పేరు చెప్పు మాట. అదంతా నాకు అనవసరం, పేరు చెప్పన్నా. నీకు అనవసరం. నీ పని చూసుకో. నీ పేరు చెప్పండి. నా పేరు నీకేడతాడు? నా పేరు శుభ్రంగా ఏసు ప్రభుకు శుభ్రంగా హోమం చేయిస్తావు. మరి మాట నాకు మెంటల్ ఎక్కిందనుకో నేను ఎవరికి ఏం చేస్తాను నాకు సెంటు మాడతా పెట్టి బాగా షుగరు ఈ మూసుకో. అసలు ఎవరి మాట విన్నాను అసలు సెంటు మాడతా పెట్టుకో. వెళ్ళిపోతుంది చిన్న ప్రార్థన చేసి అవును అసలు వద్దు కాదు నా పర్సనల్ అవసరం ప్రార్థన చేస్తామమ్మా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వారిని నీ మాట చేత లేవనెత్తావు, శక్తినిచ్చావు, బలమునిచ్చావు, తన పరుపెత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళేంత బలాన్ని ఇచ్చావు నాయన. నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీను లేదు, నీకు సమస్తమును సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమని సాధించు. ఇదిగో నా దేవా, తల్లిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈశ్వరమ్మని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. తన శరీరంలో ఉన్నటువంటి బలహీనతను యేసుని నామం పేరిట కొట్టివేయండి. సంపూర్ణమైనటువంటి స్వస్థతను తనకు దయచేయండి. ఇప్పుడే తనని మీరు ముట్టండి. తనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులను, ప్రతి విధమైనటువంటి నా తండ్రి చీకటి శక్తులను బంధించండి. బలమునివ్వండి, లేచి నడవగలిగిన శక్తినివ్వండి. సేవకులుగా మేము చేస్తున్న ఈ ప్రార్థన మీరు అంగీకరించి దేవా, ఇదిగో ప్రతిఫలముగా తల్లిని మీరు ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి నాయన. నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు ప్రభువా. చచ్చిన వారిని తిరిగి సజీవంగా లేపిన గొప్ప కృప నీది. చచ్చిన వారిని నా తండ్రి మరలా లేపినటువంటి గొప్ప ప్రేమ నీది. నా దేవా, ఇదిగో ఈశ్వరమ్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను. లేవనెత్తండి. బలహీనముగా ఉన్నటువంటి తన శరీరమును ఇప్పుడే మీరు ముట్టండి. నా దేవా, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత తనలో ఉన్న బలహీనతనంతటిని దహించి వేయండి. నీ ఆత్మశక్తి చేత నూతన బలము, పక్షిరాజు లాంటి బలము తనకు దయచేయండి. దేవా, ఇదిగో చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించండి నాయన. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ తైలమును నా తండ్రి కుమార్తె మీద ప్రోక్షించి మేము ప్రార్థన చేస్తాం. ప్రతి కీడును, ప్రతి శాపాన్ని యేసు నామమున దూరపరచండి. తన పడక మీద నీ కృపను ఉంచండి.
లేవనెత్తండి, శక్తినివ్వండి, బలమునివ్వండి. ఆశ్చర్యకరమైన నీ కార్యము జరగాలి. అతి త్వరలో తను లేచి నడవాలి. అతి త్వరలో తన పనులన్నీ తను చేసుకునేంత బలము తనకు కలగాలి. నీ నామము ఈ స్థలములో హెచ్చింపబడాలి. సంఘానికి మూల రాయిగా ఈశ్వరమ్మ నిలబడాలి. దేవ ఆశీర్వదించండి, కృప చూపండి. నీ సేవకునిగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున కుమార్తెను అభిషేకిస్తున్నాం. నీవు ఆరోగ్యము చేత ఆయుష్ చేత అభిషేకించిన నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. మా చేతులు ఎత్తండి, ఎత్తండి, ఇంకా ఇంకా ఎత్తండి, ఇంకా పైకి ఎత్తండి, ఇంకా ఇంకా ఎత్తండి, ఇంకా ఏసయ్యా ఏసయ్యా అనండి, ఏసయ్యా అనండి, ఏసయ్యా ఏసయ్యా ఏసు రక్తమేజ్యం, ఏసు కార్యము జరుగునుగాక, ఏసు రక్తమేజ్యం, ఏసు రక్తమేజ్యం, ఏసు రక్తమేజ్యం, ఏసు రక్తములోనే స్వస్థత, ఏసు రక్తములోనే విడుదల, ఏసు రక్తంలోనే మీకు శక్తిని ఏసు రక్తము, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం. రోజు రోజు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జలముల పైన నా ఆత్మ అల్లాడుతున్నదని సెలవిస్తున్నాను. నీ యొద్ద మాకు జీవ జలముల నీ అందు విశ్వాసం ఉంచినటువంటి వాడెన్నడూ వాడు జీవనది యొద్ద నా తండ్రి. ఇదిగో నా దేవా, ఈ యొక్క జలమును కుమార్తె జీవమును తనలోనికి చచ్చుబడిపోయిన ప్రతి నరము తిరిగి బలాన్ని పొందుతుంది. చచ్చుబడిపోయినటువంటి ప్రతి శరీర భాగము తిరిగి పునరుజ్జీవం, బలము తనలోనికి రావాలి, శక్తి తనలోనికి రావాలి. నీవే కృప చూపి అయ్యా. ప్రార్థించి ఇచ్చినటువంటి మంచినీరు తనకు జీవమునిచ్చినట్లుగాను తను లేవదీసినట్లుగాను నీవే దీనిని అభిషేకించి గొప్ప కార్యం స్థానంలో జరిగించి అయ్యా, ఈ కాని వాడన తండ్రి నీ కొరకు ఒక స్వార్థ పట్టణంగా మారుటకు సహాయం పట్టుకోండి, గ్లాస్ పట్టుకోండి, మీ చేతితో పట్టుకోండి, ఎవరు పట్టుకుంటారు, పట్టుకోండి. ఇంకా బలం తెచ్చుకోండి. దేవుడు ఏసు రక్తమే ఇచ్చాడు, ఏసు రక్తమే ఇచ్చాం, ఏసు నామంలో శక్తి విడుదల కావాలి, ఏసు రక్తంలో విడుదల, ఏసు రక్తంలో స్వస్థత, ఏసు రక్తంలోనే సమస్తమైన పాపములకు కొట్టివేయబడునుగా. నీళ్ళు బిందులో వేసుకుని తాగండి అమ్మా. నీళ్ళు కాచుకుని తాగండి. చేతులు రోజు పైకెత్తాలి. ఏసయ్యా ఏసయ్యా అని అడగాలి, ప్రార్థన చేయాలి. ఓకేనా? మోకరించండి, లేచి నిలబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు కార్యం చేస్తాడు అమ్మా. సరే. చచ్చుబడిపోయినటువంటి ప్రతి శరీర భాగము తిరిగి పునరుజ్జీవం, బలము తనలోనికి రావాలి, శక్తి తనలోనికి రావాలి. నీవే కృప చూపి అయ్యా. ప్రార్థించి ఇచ్చినటువంటి మంచినీరు తనకు జీవము ఇచ్చినట్లుగాను తను లేవదీసినట్లుగాను నీవే దీనిని అభిషేకించి గొప్ప కార్యం స్థానంలో జరిగించి అయ్యా, ఈ కాని వాడన తండ్రి నీ కొరకు ఒక స్వార్థ పట్టణంగా మారుటకు సహాయం. పట్టుకోండి, గ్లాస్ పట్టుకోండి, మీ చేతితో పట్టుకోండి, ఎవరు పట్టుకుంటారు, పట్టుకోండి. ఇంకా బలం తెచ్చుకోండి. దేవుడు ఏసు రక్తమే ఇచ్చాడు, ఏసు రక్తమే ఇచ్చాం, ఏసు నామంలో శక్తి విడుదల కావాలి, ఏసు రక్తంలో విడుదల, ఏసు రక్తంలో స్వస్థత, ఏసు రక్తంలోనే సమస్తమైన పాపములకు కొట్టివేయబడును. నీళ్ళు బిందులో వేసుకుని తాగండి అమ్మా. నీళ్ళు కాచుకుని తాగండి. చేతులు రోజు పైకెత్తాలి. ఏసయ్యా ఏసయ్యా అని అడగాలి, ప్రార్థన చేయాలి. ఓకేనా? మోకరించండి,
లేచి నిలబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఈ అపోస్తల కార్యాల్లో ఆయన ఒక పట్టణానికి వచ్చినప్పుడు లోదియా అనేటువంటి ఒక స్త్రీ కూడా అలాగే వచ్చింది. దేవుని మాటలు విందామని మీలాగే వచ్చి కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్యాలను ఆమె అపోస్తల ద్వారా విన్న తర్వాత ఆమె ఏం చేస్తుందనంటే తన ఇంటికి వెళ్ళి తన ఇంటి వారిని అందరినీ మార్చుకుని గొప్ప సంతోషాన్ని మూటకట్టింది. ఈ రోజున మీకు యేసయ్య చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను నేను మీకు తెలియపరుస్తాను. హృదయాల మీరు కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. తల్లులారా, ఒక్క మాట, ఇప్పుడు మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేదే మేము మీకు చెబుతాం. మేము మతాలు మార్చడానికి, మేము విశ్వాసాలను పాడు చేయడానికి మేము రాలేదు. మేము ఎంతో దూరం కష్టపడి ఈ ప్రాంతమంతా వచ్చి మీకు దేవుని మాటలు చెబుతున్నామనంటే మేము ప్రకటించేటువంటి దేవుడు అసామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్పవాడు, హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీ మనసులో ఏముందో నాకేమన్నా తెలుస్తుందా? ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు ఏమన్నా తెలుస్తుందా? తెలుస్తుందా? ఏం తెలియదు. కానీ మీకు విషయం చెప్తున్నాను, యేసయ్యకి మీ హృదయాంతరంగాల్లో ఏముందో తెలుసు. మాట మీ మనసులో పుట్టక మునిపే ఆ మాట ఏంటో తెలుసు. మీ యేసయ్యకి మన గురించి ఎంత బాగా తెలుసు అని బైబిల్లో రాయబడిందో తెలుసు. మన తల మీద వెంట్రుకలు ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, లెక్క పెట్టగలమా వీటిని? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసు? నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుతున్నాను కదా, నీ తల వెంట్రుకల లెక్క కూడా నాకు తెలుసు అంటున్నాను. ఏం తెలుసు అట దేవుడు? నీ తల వెంట్రుకల లెక్క ఎంతో ఆయనకి తెలుసు. ఈరోజు పొద్దున్నే మీరు తల దూకున్నప్పుడు ఎన్ని ఎంట్రుకలు రాలిపోయినాయో, మళ్ళా ఎన్ని ఎంట్రుకలు కొత్తగా ముడుస్తున్నాయి, ఇవి కూడా ఆయనకు తెలుసు. ఈ మాట ఎందుకంటున్నంటే నీ గురించి నీకంటే ఎక్కువగా యేసయ్యకే తెలుసు. మీకు ఒక చిన్న కథ చెబుతా. యేసుక్రీస్తు ప్రభువారు నాయీను అనేటువంటి ఒక ఊరికి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు కానివాడు వచ్చినట్టుగా యేసుక్రీస్తు నాయీను అనేటువంటి ఒక ఊరు. ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఒక్కడే కొడుకు, భర్త చనిపోయాడు, ఒక్కడే కొడుకు. ఆ కొడుకు కూడా ఏమయ్యాడనంటే వ్యాధి కలిగి ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆధారం లేదు ఇక స్త్రీ, భర్త లేక, బిడ్డ లేక. ఇక స్త్రీ బతికి ఎలా ఉంటుంది చెప్పండి? వర్ణించలేం కదా ఆమె బాధని, ఓదార్చలేం కదా. ఊరుకమ్మా, ఇంకేడవకమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది కదా అని మనం ఎన్ని మాటలు చెబితే మాత్రం ఆ మనసు నెమ్మదిస్తుంది చెప్పండి. ఇలాగ నాయీను అనేటువంటి ఊళ్ళో ఒక స్త్రీకి తన భర్త చనిపోయాక కుమారుడే ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, ఇదిగో తండ్రి నాయన మా అక్కలు ఉన్నారు. మరి మీరు అలాంటి స్థలంలో ప్రార్థన చేయించుకోకపోతే ఆమె స్త్రీలు కొంతమంది ఆ గవిని దాటి వెళ్ళారు. ఆ గవిని పక్కకి నాయన కొంతమంది స్త్రీలు ఆ నది తీరాన్ని కూకొని పౌలు గారి మాటలు ఆలకిస్తున్నారు. అప్పుడు ఆమె హృదయం ఏ రకంగా అయితే లూదియా హృదయము తెరవబడినట్లుగా ప్రభువా, ఇక్కడ ఉన్నంటి స్త్రీల్లో ప్రభు వారి హృదయాలు తండ్రి నాయన మీరు తెరిచి, ఇదిగో తండ్రి నీ యందు ఆశీర్వదింపబడడానికి, ఇదిగో నిన్ను నమ్మినట్టు వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని సెలవిచ్చినట్టు దేవుడు ప్రభు ఈనాడు ప్రభు నీ అందే శ్వాసం నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నట్టు ప్రతి అక్కనే మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పశువుల మందులు మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి ఇచ్చినట్టు తండ్రి వ్యవసాయం మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి ప్రభా నాయన పరులకు వచ్చినట్టు తెగులు రాకుండా తండ్రి నాయన, ఏ విధమైన తెగులు రాకుండా ప్రభా వారిని ప్రభా వారికి ఇచ్చినట్టు ఆయుష్ కాలంలో ప్రభా మరి 100 సంవత్సరాలు కూడా తండ్రి నాయన వారి యొక్క తండ్రి నాయన వారి ఆయుష్ కాలాన్ని తండ్రి నాయన మీరు పొడిగించి ప్రభా బిడ్డలందరినీ కూడా ఈ సమయం నా ప్రభా మరి ముఖ్యంగా తండ్రి వారందరూ కూడా నీ యందు స్థిరులుగా ఉండడానికి దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, దీవెన ఆశీర్వాదం తమ్ముడిస్తాడు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. పరలోకమందున తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమిలో నెరవేరుగాక. మీరు మనదాకు దయచేయము, మనమిస్తున్న క్షమించిన రీతిగా మీరు మాట్లాడించండి. పరలోకమందున మా తండ్రి, మీ నామము, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, నిత్య నడిపింపు
కూడి వచ్చినటువంటి మరి అక్కలకు, చెల్లెళ్ళకు, అమ్మలకు, అన్నలకు అందరికీ, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకును, వారి పాడి పంటలకును, వారి ఊరి గ్రామస్తులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.